గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దోసుకొని దాచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి రేవంత్ అన్న కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం నుంచి ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు వస్తుండు. ఎంతసేపు బీఆర్ఎస్ పింకీలు వాగ్దానాలు ఇచ్చిండ్రు, పని చేయలేదని మొత్తుకున్నారు. కానీ నిజంగా కూడా రాష్ట్రం ఆర్థికంగా ఉంటే ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చేది ఉండే, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేది ఉండే. కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని అందిన కాడికి దోచుకున్నారని చెబితే ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు నమ్మలేదు. కానీ ఈరోజు నిజమని నిరూపణ జరిగింది. కల్వకుంట్ల కవిత ఏదైతే చెప్పిందో అది 100% సత్యం. సంతోష్ రావు, హరీష్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని అందిన కాడికి దోచుకున్నారు. అలాగే కేసీఆర్, కేటీఆర్, ఈ కవితమ్మ కూడా అందిన కాడికి దోచుకునే కదా మద్యంలో జైలుకు పోయింది. ఢిల్లీ కుంభకోణం చేసింది, మద్యం కుంభకోణం చేసి జైలుకు పోయి వచ్చి ఇలా ఏదో నీతులు మాట్లాడుతుంది. అంటే మొత్తం దీని ఉద్దేశం ఏంటంటే ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏదైతే పని చేద్దాం అనుకున్నదో చేయడానికి ఏమున్నది చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించండి. అంతా వాళ్ళే దోసుకొని పోయి ఉట్టి కుండను రేవంత్ అన్న చేతిలో పెడితే ఎట్లా పని చేయాలి? మళ్ళీ మీదిగా దోచుకున్న డబ్బులతో మీడియాని మేనేజ్ చేసుడు, సోషల్ మీడియాని మేనేజ్ చేసి చాలా విడిగా కాంగ్రెస్ పార్టీని తిట్టడం. నిన్నటికి నిన్న యూరియా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా దానిని కూడా కాంగ్రెస్ పార్టీ పైనే బురద జల్లడం, రేవంత్ అన్న మీదనే బురద జల్లడం. కవితమ్మ చెప్పేది 100% నిజమైన, ఏదైతే అవినీతి చేసింది మా కుటుంబం అని ఒప్పుకుంటూ మళ్ళీ రేవంత్ అన్న వాళ్ళకు సంబంధం ఉంది అని ఏదో డొంక తిరుగుడు తిరుగుతుంది. అదంతా అబద్ధం. 100% మీ భారతదేశ వ్యవస్థలో బీఆర్ఎస్ పార్టీ చేసినంత విచ్చలవిడి అవినీతి ఏ రాజకీయ పార్టీ చేయలేదు. మీరు కనుమరుగైపోతున్నారు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వీరిపైన కేసులు ఫైల్ చేసి ఎక్కడికక్కడ వీరి ఆస్తులపై ఏసీబీ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నది తెలంగాణ రాష్ట్ర సమాజం. ఏదైతే కవిత చెప్పిందో పార్టీ ఫండుగా హరీష్ రావు కూడా 2018లో వరంగల్ జిల్లాకు కూడా 5 ఎమ్మెల్యేలకు స్వతహాగా తన ఫండుగా, తన అనుచరులైన ఎమ్మెల్యేలకు కూడా 5 కూడా ఆయన సొంతగా ఫండ్ ఇచ్చిండు. ఏదైనా అడిట్ అయినా కానీ నన్ను బలపరచాలనే ఉద్దేశంతో 2018లో ఆయన ఫండ్ ఇవ్వడం వల్లనే 18లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల దానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ తొక్కిపెట్టిండు. అయినా కానీ ప్రజలలో వచ్చే ఏదో ఒత్తిడో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వచ్చే ఒత్తిడి వల్ల మళ్ళీ పదవి కలిసి వచ్చింది. ఎంతసేపు చూసినా మొత్తం స్వార్థం, పదవి వ్యామోహం, అవినీతి, తెలంగాణ రాష్ట్రం దోచుకోవడానికి తెలంగాణ వాదాన్ని వాడుకున్నారని ఇలా తెలంగాణ వ్యాప్తంగా నిరూపణ జరిగింది. ప్రజలే ప్రజా కోర్టులో శిక్షించాలి. ఏ సిబిఐ కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు శిక్షించరు. వారికి జీవితంలో ఎలాంటి రాజకీయ అవకాశాలు జరగకుండా ప్రజలే ప్రజా కోర్టులో శిక్షించవలసిన అవసరం ఉంది.